గర్భిణీలకు బాలింతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందజేస్తుందని జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పౌష్టికాహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని విద్యార్థులు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి నాణ్యమైన భోజనంతో పాటు విద్య కూడా లభిస్తుందన్నారు. ప్రభుత్వం సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తుందని, ప్రతి విద్యార్థి క్రమంగా తప్పకుండా పాఠశాలకు రావాలని సూచించారు. అందరూ మొలకెత్తిన గింజలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. 2025 సందర్భంగా జక్కాపూర్ గ్రామంలో కూడా ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి జంక్ ఫుడ్ అనేది తినొద్దు అని చెప్పేసి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో అంగన్వాడీ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జక్కాపూర్ నుండి 6 నుంచి 10వ తరగతిలో ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా ఈ కార్యక్రమానికి తీసుకువచ్చి వాళ్లకు ఈ అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది. ఎందుకంటే ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన దేశం కూడా ఆరోగ్య భారతదేశంగా ఉంటుంది, ఆరోగ్య తెలంగాణ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా మంచి నాణ్యమైనటువంటి తినాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎలా ఉండాలని చెప్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎక్కువగా పూర్వ ప్రాథమిక అంటే మంచి పోషకాహారంతో పాటు పూర్వ ప్రాథమికత అందించడం ఒక లక్ష్యం. తర్వాత జంక్ ఫుడ్ను తగ్గిస్తూ, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గిస్తూ, చక్కెర, ఉప్పు వాడకాన్ని పరిమితం చేస్తూ మంచి ఆహార అలవాట్లను అలవర్చే విధంగా అన్ని గ్రామాల లోపల అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. అలాగే వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో మన గ్రామం లోపల మనం స్వచ్ఛందంగా మనం తయారు చేస్తున్న ఆట బొమ్మలు కావచ్చు, టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లో లోకల్లో తయారు చేసుకున్న ప్రతి ఒక్క ఐటెంను ఉపయోగిస్తూ, అలాగే లోకల్లో దొరికే ఫుడ్ వినియోగాన్ని ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా మనకు అందుబాటులో దొరికే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, తర్వాత ఈ ఏవైతే మిల్లెట్స్, తర్వాత చిరుధాన్యాలు ఎక్కువగా ఉపయోగించే విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి గ్రామం లోపల ఒక అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలని ఒక మన మినిస్టర్ గారు సీతక్క గారి యొక్క మంచి ఆలోచన. ఎక్కువ మెన్ను ఇన్వాల్వ్ చేసినట్లయితే ఈ అలవాటులో మార్పు అనేది తీసుకురావడం సాధ్యమవుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అన్ని గ్రామాల లోపల కూడా మెన్ ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిందిగా నేను మీ ద్వారా అందరికీ ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో మెన్ను ఎక్కువగా పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తూ